ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలు ఎంతమంది వాడుతున్నారు, వాడకం మొదలుపెట్టిన తర్వాత కూడా జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఎందుకు ఆపేశాయి, వాళ్ళు చెప్పిన రిలవేషన్స్ ఏంటి అనేది చూస్తే ఇంకా షాకింగ్గా అనిపిస్తుంది. టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండి, సోఫిస్టికేషన్ ఉండి, టెక్నాలజీ వాడడంలో ప్రపంచానికే గైడెన్స్ ఇచ్చే స్థాయిలో ఉండే జపాన్ 2018లో ఈవీఎంల వాడకాన్ని ఆపేసింది. ఎందుకు అంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని, రిలయబుల్ కాదు అని జపాన్ చెప్పడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అలాగే అడ్వాన్స్మెంట్లోను, ఆటోమొబైల్స్లోను, టెక్నాలజీలోను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ లాంటి ఇన్నోవేషన్స్లోను ముందుండే యూరోపియన్ కంట్రీ జర్మనీ కూడా ఈవీఎంల విషయంలో బ్యాక్ ట్రాక్ అయింది. ఎందుకు అంటే వాస్తవాలు ప్రజలకు తెలియడం లేదు. ఇందులో ఉంటే కనుక అసలు ఏ పార్టీకి ఓటేసామో, పడిన ఓటు పడిందా లేదా, ప్రాపర్గా కౌంట్ అవుతోందా లేదా అనేది ప్రజలకు తెలియట్లేదట. అందుకని జర్మనీ ఆపేసింది. ఇది నిజంగా నిజం. ఇండియాలోనూ మన రాష్ట్రాల్లోనూ ఉన్న కన్సర్న్ కూడా ఇదే కదా. మరి ఇలాంటప్పుడు మహా టెక్నాలజికల్ జైంట్సే ఆపేసినప్పుడు మనం ఎందుకు కంటిన్యూ చేయాలి, ఇదంతా దేనికోసం అనే క్వశ్చన్ సామాన్యుడిలో వచ్చి తీరుతుంది. అది ముందు ఆలోచన పరంగా మొదలై అది రాజకీయంగా నిర్ణయాత్మకమైన డెసిషన్ తీసుకోవడానికి కారణమైనా కావచ్చు.